వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఈ యొక్క క్లాస్లో మనం ఒక ప్లగ్ఇన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, ప్లగ్ఇన్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రాంలో ఉన్న ఆప్షన్స్ కన్నా ఒక ఆప్షన్ని ఎక్కువ తెచ్చుకోవడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్స్నే ప్లగ్ఇన్స్ అంటాం. అయితే మనకు ఫోటోషాప్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనకు ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ కోసం ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, ఆ ప్లగ్ఇన్ పేరే నీట్ ఇమేజ్ అనమాట. ఓకే, ఇది మీకు నేను గూగుల్ డ్రైవ్ ద్వారా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇది మీరు ఓపెన్ చేయండి జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. ఇందులో ఇది నీట్ ఇమేజ్ అని ఒకటి కనిపిస్తుంది కదా, ఇది కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చి నీట్ ఇమేజ్ 5.0.exe అని ఒకటి కనిపిస్తుంది కదా అప్లికేషన్ అని, అది ఓపెన్ చేయండి. అంటే దాని మీద డబుల్ క్లిక్ చేయండి, అది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇలా మీకు నెక్స్ట్ అడుగుతుంది, నెక్స్ట్ అండ్ యాక్సెప్ట్ నెక్స్ట్ ఇలా కొట్టేసేయండి. మొత్తం ఆటోమేటికలీ ఇన్స్టాల్ ప్లగ్ఇన్ టు అడోబ్ ఫోటోషాప్ అని కనిపిస్తుంది కదా, ఇది ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్ ఫోటోషాప్ లోపలికి వచ్చేస్తుంది ఆప్షన్. సో మీరు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేయండి, ఇన్స్టాల్ క్లిక్ చేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్, ఫినిష్. ఇక్కడ మీకు లాంచ్ నీట్ ఇమేజ్ టిక్ పెట్టండి, ఫినిష్ క్లిక్ చేయండి. మీ కంప్యూటర్లో సీరియల్ నెంబర్ అడగవచ్చు, సో అది అడిగినప్పుడు నేమ్ ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేయండి అండ్ రిజిస్ట్రేషన్ కోడ్ ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేయండి. ఇది ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా, ఆ తర్వాత ఇది క్లోజ్ చేసేయండి, ఇది కూడా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మీకు ఫిల్టర్స్లో కనిపిస్తుంది కదా నీట్ ఇమేజ్ అని, ఇదే ఆ యొక్క ప్లగ్ఇన్ అనమాట. అయితే దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఒక ఇమేజ్ని నీట్గా చేస్తుంది అనమాట. అంటే ఒక ఫేస్ పైన కానీ ఒక ఇమేజ్ పైన కానీ నాయిస్ లాంటిది ఉంటే అది క్లియర్ చేస్తుంది. ఓకే, మీరు ఒకసారి మనం ఒక ఫోటోని అయితే ఓపెన్ చేద్దాం. డైరెక్ట్గా డెస్క్టాప్ మీద నుంచి ఒక ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఓకే, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ అయితే చేద్దాం. ఓకే, డూప్లికేట్ చేస్తున్నా, ఇది క్లోజ్ చేస్తున్నా. అయితే ఇది డూప్లికేట్ లేయర్ చేసుకుందాం మనం. Ctrl+A, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఓకే, ఇవి 2 లేయర్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం పెద్ద చేసుకుందాం జూమ్ చేసి. ఓకే, పిక్చర్ వచ్చి బాగా నాయిస్గా ఉంది కదా, అంటే మొత్తం స్వెట్ కానీ అలా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని నీట్ ఇమేజ్ యూజ్ చేసి కొంచెం క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫిల్టర్స్ లోపలికి వచ్చి నీట్ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ రెడ్యూస్ నాయిస్ అని ఉంది కదా, ఓకే రెడ్యూస్ నాయిస్ క్లిక్ చేయండి. అయితే ఇక్కడ మీరు మౌస్లో మనకు స్క్రోలర్ ఉంటుంది కదా, మౌస్లో ఉండే స్క్రోలర్ యూజ్ చేయడం ద్వారా దీన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టుకోండి. ఇక్కడ కొద్ది ఏరియాని ఇలా సెలెక్ట్ చేయండి. చేశాక ఇక్కడ ఆటో ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, ఆటో ప్రొఫైల్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నాయిస్ ఫిల్టర్ సెట్టింగ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అయితే ఇక్కడ వచ్చి రీసెంట్ ప్రీసెట్ అని ఉంది, ఇక్కడ వచ్చి మీరు రిమూవ్ ఆల్ నాయిస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మీరు ప్రివ్యూ కొట్టినట్లయితే మీకు చూపిస్తుంది కదా, ఇలా అయిపోతుంది ఇమేజ్. ఓకే, ఇప్పుడు మీరు అప్లై అయితే చేసేయండి. ఓకే, అప్లై చేసేసాం. ఓకే, ఇక్కడ చూసేది చాలా ఎక్కువ చేసింది అనమాట నీట్ను. సో మీరు ఇప్పుడు ఒక షార్ట్కట్ అయితే యూజ్ చేయాలి, Ctrl+Shift+F. Ctrl+Shift+F కొడితే ఏమవుతుందంటే Ctrl+Shift+F కొట్టినట్లయితే ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో మనం ఒక వాల్యూని కొంచెం తగ్గించాలన్నమాట. సో 0 అన్నప్పుడు ఇలా ఉంది. ఒకవేళ మనం 10% చేస్తే కొంచెం అయింది, ఒకవేళ 20% చేస్తే ఇంకొంచెం అయింది. సో ఇలా కొద్ది వరకు ఒక 30 లేదా 35 వరకు పెట్టవచ్చు అనమాట మనం. సరే, ఓకే, ఇక్కడ వరకు పెట్టాము కదా. ఓకే, ఇప్పుడు ఏమో అనిపిస్తలేదు, ఇంకా ఒక 40 దాకా కూడా పెడదాం. ఓకే, ఇంతవరకు పెట్టేసి ఓకే క్లిక్ చేద్దాం. ఓకే, మనం ఆల్రెడీ ఈ ఆప్షన్ యూజ్ చేసి బ్లర్ టూల్ ఆప్షన్ యూజ్ చేసి మనం క్లియర్ చేయొచ్చు కదా. బ్లర్ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ స్మూత్గా ఉన్న ఒక బ్రష్ పెట్టేసి ఇక్కడ 58 లేదా ఒక 60 దాకా వాల్యూ పెట్టి 50 లేదా 60 ఇక్కడ మనం కొంచెం ఇలా రబ్ చేద్దాం. ఓకే, మనం ఇలా రఫ్ అయితే చేసేసాం. ఓకే, ఇప్పుడు మనం కొంచెం దీన్ని జూమ్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం సాచురేషన్ వాల్యూ తెలుసు కదా, Ctrl+U, ఇది కొంచెం ఎక్కువ చేసుకుందాం. ఓకే, ఇంత ఉండని. ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. ఓకే, ఇది మనం ఇప్పుడు నీట్ ఇమేజ్ చేసిన యొక్క ఫోటో. ఓకే, బిఫోర్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఐ అనేది తీసేస్తే మనకు బిఫోర్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే పాత బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉంది. మనం డూప్లికేట్ బ్యాక్గ్రౌండ్ని నీట్ ఇమేజ్ చేసాం అనమాట ఇంతసేపు. సో ఇక్కడ మనం ఇది తీసేస్తే
సో ఓల్డ్ ఇమేజ్ ఇలా ఉంది, కొత్త ఇమేజ్ ఇలా ఉంది. సో మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనం ఫేస్ని అక్కడ నాయిస్ అనేది లేకుండా రిమూవ్ చేయగలిగినాం దాదాపుగా. సో ఈ విధంగా ప్లగ్ఇన్స్ చాలా ఉంటాయి. ఓకే, ఇది నీట్ ఇమేజ్ అనేది కొంచెం సింపుల్గా యూజ్ చేయగలిగేటట్లు ఉంటుంది. సో ఆ విధంగా నీట్ ఇమేజ్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా ఒక ఫోటోని ఓపెన్ చేసుకొని అక్కడ ఫిల్టర్స్ యూజ్ చేయడం వల్ల ఈ విధంగా నీట్గా అవుతుంది అనమాట. సో ఒక్కటే క్లిక్తోనే అయితే కాదు, చేసిన తర్వాత కొంచెం ఫేడ్ తగ్గించి అండ్ బ్లర్ టూల్ యూజ్ చేసి కొంచెం ఇలా నీట్గా రబ్ చేయడం ద్వారా అప్పుడు పిక్చర్ అనేది కొంచెం నీట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది బిఫోర్ మనం ఫిల్టర్ చేయకముందు ఇలా ఉన్నది, ఫిల్టర్ చేశాక ఇలా అయ్యిందనమాట. ఓకే, సో ఆ విధంగా ఫిల్టర్ అనేది చేయడం ద్వారా పిక్చర్ అనేది నీట్గా అవుతుంది. సో చేయకముందు ఇలా ఉన్నది పిక్చర్, చేసిన తర్వాత ఎలా అయింది, ఇలా అయింది. ఓకే, మనం ఒకవేళ హెయిర్ అనేది బ్లాక్ చేయాలనుకున్నాం. ఓకే, ఇది మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. క్యూ క్లిక్ చేస్తే ఇక్కడ క్విక్ మాస్క్ అని పడుతుంది. ఇప్పుడు బీ క్లిక్ చేస్తే బ్రష్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ హెయిర్ వరకు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్యూ క్లిక్ చేస్తే ఇక్కడ వరకు సెలెక్షన్ వచ్చింది, కాకపోతే బయట సైడ్ సెలెక్ట్ వచ్చింది. కంట్రోల్ షిఫ్ట్ అయి కొడితే ఇన్వర్స్ నుంచి నార్మల్గా హెయిర్ వరకు సెలెక్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం కర్వ్ యూజ్ చేసి కొంచెం తగ్గించవచ్చు, డార్క్ చేయొచ్చు. ఓకే, ఇంత ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి బిఫోర్ ఆఫ్టర్. సో ఈ విధంగా మనం పిక్చర్ని నీట్గా చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఇక్కడ షర్ట్ లోపల కూడా కలర్ అనేది బ్లూ ఎక్కువ చేద్దాం అనుకుంటే క్యూ క్లిక్ చేయండి, క్విక్ మాస్క్ పడ్డది. బీ క్లిక్ చేసే బ్రష్ వచ్చింది. బ్రష్ను ఒక తగ్గట్లుగా ఒక సైజులో పెట్టుకొని ఈ యొక్క షర్ట్ వర్క్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్యూ క్లిక్ చేస్తే ఇన్వర్స్ సెలెక్షన్ వచ్చింది. మళ్ళీ నార్మల్గా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి, కలర్ బ్యాలెన్స్, ఇక్కడ బ్లూ వాల్యూని కొంచెం పెంచుదాం. ఇక్కడ చూసినట్లయితే మనకు షర్ట్ యొక్క కలర్ చేంజ్ అయిపోయింది. ఓకే, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, ఈ విధంగా ఒక పిక్చర్ని కొంచెం నీట్గా చేసుకోగలిగినాం అనమాట. సో అది క్లాసు. మీరు కూడా మీ పిక్చర్స్కి నీట్ ఇమేజ్ ఫిల్టర్ని అప్లై చేసి చూడండి. జస్ట్ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవడం, ఆటో ప్రొఫైల్ క్లిక్ చేయడం, నాయిస్ ఫిల్టర్ క్లిక్ చేసి ఇక్కడ చాలా ఉంటాయి, మీరు ఏదైనా క్లిక్ చేసి చూడండి. నేనైతే ఇది చెప్పాను, రిమూవ్ ఆల్ నాయిస్ అని. ఓకే, తర్వాత అప్లై క్లిక్ చేయడం. ఒకవేళ ఫెదర్ ఎక్కువగా వస్తే అది తగ్గించడానికి కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ షార్ట్ కట్ని యూజ్ చేయడం. ఓకేనా.